ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఓం సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే భవత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శ్రీమద్భాగవతం దశమస్కందం ఉత్తరార్ధం 63వ అధ్యాయం చూడండి. 63. నిన్న 61, 62 అయిపోయాయి. శ్రీశుక ఉవాచ అపశ్యతాం చ నిరుద్ధం తద్బంధూనాం చ భారత చత్వారో వార్షిక భాస వ్యతీయో రనుశోచనాత్ సతాం నారదా తదుపకర్మ వార్తాం బద్ధస్య కర్మ చ ప్రయేహ షోడితపురం వృష్ణయ కృష్ణదేవతా. కనిపిస్తలేదా? చదవండి. 3వ శ్లోకం, 63వ అధ్యాయం, పెద్ద పుస్తకాలు 541వ పేజీ. చదవండి. గద సాంబోధ సారణ నందోపనందభద్రాద్య రామకృష్ణానువర్తిన. చదవండి. ఇంకా ఉన్నాం. బాణస్య వ్రతనాం శౌరేర్జగనాసిగదేశుభిః
స్కందః వ్రజ్యుమ్న బాణౌఘైరధ్యమాన సమంతతః అసృగ్విముంచన్ గాత్రేభ్యః శిఖినాపాక్రమద గణాత్. ఏమైంది? బాణాసురుడు నాగపాశంతో అనిరుద్ధుడిని బంధించేశాడు. అపశ్యతాం చానుద్ధం తద్బంధూనాంచ భారత చత్వారో వార్షికా మాస ద్వితీయురని శోచతాం. గత 4 నెలల నుండి అనిరుద్ధుడు కనిపించలేదు అని చెప్పి వెతుకుతూ ఉన్నారు ఆయన బంధువులందరూ. ఎవరు వాళ్ళు? బలరాముడు, కృష్ణుడు, వధ్యమునుడు, వీళ్ళందరూ వెతుకుతూ ఉన్నారు, కనిపించడం లేదు. ఈయన అసలు బయట రాలేదు కదా గదిలో నుండి, ఎవరికి తెలియదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకే తెలియదు. ఆ ఉషాకు ప్లస్ చిత్రలేఖకు తప్ప ఎవరికి తెలియకుండా అలా ఒకరం చేశారు. ఈయన కూడా చెప్పుకోలేదు. బయట ఏమయ్యా ఓ మెసేజ్ అన్నా ఇచ్చి ఉండొచ్చు కదయా, ఫోన్ లేవు కదా. ఆయన అది కూడా ఇవ్వడానికి అవకాశం లేకుండా పోయింది. అప్పుడే వెంటనే నారదుడు ప్రత్యక్షమయ్యాడు అక్కడ. నారద తదుపాకర్త్య వార్తాం బద్ధస్య కర్మ. నారదుడు వెళ్ళి చెప్పేశాడు, అయ్యా ఇట్లా ఘోరం జరిగిపోయింది. ఏమైంది అంటే, ఇదిగో అనిరుద్ధుడిని ఈ విధంగా వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, అక్కడ ఉన్నాడు, ఆ బాణాసురుడు నాగపాశంతో బంధించేశాడు అని. వెంటనే ఏం చేశారు వీళ్ళు? ప్రద్యుమ్న ద్యూదాన గద సాంబ సారణ నంద ఉపనంద భద్రాద్యా రామకృష్ణ అనువర్తిన. రామకృష్ణ, బలరాముడు, కృష్ణుడు వాళ్ళు మొదలు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు. ఈ లోపల వీళ్ళందరూ కూడా వచ్చేసారు. ప్రద్యుమ్నుడు మొదలుకొని మహానాయకులు, వాళ్ళతో పాటు అక్షోహిణీల కొద్ది సైన్యం కూడా బయలుదేరింది. 12 అక్షోహిణీల సైన్యం బయలుదేరిందట ద్వారక నుండి. ఎవరి మీద? వాళ్ళ మీద యుద్ధానికి వేరుగా వెళ్ళిపోయారు. అది ఆ ఊరి పేరేంటి? శోణితపురం. శోణితపురం అప్పుడు అదే ఇప్పుడు మాయావతి. ఆ ఏరియా పేరు మాయావతి, శోణితపురం అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయారు. బాణాసురుడు మీదికి వీళ్ళందరూ సైన్యంతో సహా వెళ్ళి యుద్ధానికి ప్రకటించేశారు. యుద్ధంలోకి నిమగ్నం అయిపోయారు. వాడిని కొట్టేస్తున్నారు కదా. ఆ బాణాసురుడు ఊరికే ఉన్నాడా? వాడు వెంటనే శంకర భగవానుడిని ప్రార్థించాడు. శంకరుడు కార్తికేయుడితో సహా యుద్ధానికి వచ్చేసాడు. అటుపక్క వాళ్ళకి వీళ్ళకి యుద్ధం జరుగుతూ ఉంది కదా. ఒక్కొక్కరు ఏమయ్యా ఎవరెవరితో యుద్ధం చేస్తున్నారు? భయంకరంగా జరుగుతుంది. ఆయనేమో నందివాహనారూఢ ఇచ్చాడట. ఈ బలరామకృష్ణులతో యుద్ధానికి మొదలుపెట్టాడట శివుడు. భయంకరంగా యుద్ధం జరుగుతుంది. ఆ కుమారస్వామి ఏమో ప్రద్యుమ్నుడితో యుద్ధం చేస్తున్నాడట. ప్రద్యుమ్నుడు కుంభాండ కూపకర్ణులతో, బలరాముడు తర్వాత బాణుడి కుమారుడితో సాంబుడు, బాణాసురునితో సాత్యకి, వీళ్ళందరూ యుద్ధాన్ని చేస్తూ ఉన్నారు. ఆ భయంకరమైన యుద్ధాన్ని చూస్తే అంటే శివకేశవులకి యుద్ధం మొదలైంది అక్కడ. అటు శివుడు, ఇటు కృష్ణుడు కదా. మొత్తం బ్రహ్మాండం అంతా కూడా అత్యంత ఆశ్చర్యంతో యుద్ధాన్ని తిలకిస్తూ చూస్తూ ఉన్నారు భయంతో. ఏమవుతుంది. అటు పక్క నుండి ఆ శంకరుడు బాణాలు వేస్తున్నాడు. అవునా, ఏమయ్యా, ఆయన బ్రహ్మాస్త్రం వేస్తే ఈయన కూడా బ్రహ్మాస్త్రం వేశాడు. ఆయన వాయువ్యాస్త్రం వేస్తే ఈయన పార్వత్యాస్త్రం వేశాడు. ఆగ్నేయాస్త్రానికి పర్జన్యాస్త్రం వేశాడు. పాశుపతాస్త్రం వేస్తే నారాయణాస్త్రం అయిన వేశాడు ఎవరు? కృష్ణుడు. ఇలాగా భయంకరమైన యుద్ధం కొనసాగుతూ ఉంది. ఈ ప్రద్యుమ్నుడికి కుమారస్వామికి ఈ యుద్ధం ఇటు పక్క. శివుడికి కృష్ణుడికి, కుమారస్వామికి ప్రద్యుమ్నుడికి. వాడు బాణాసురుడు శివభక్తుడు ఇప్పుడు కాబట్టి ఆయన తీసుకొచ్చి పెట్టుకున్నాడు కదా గేట్ కీపర్గా, ఈయనకి రక్షకుడుగా. వాళ్ళని యుద్ధం చేయడం మొదలుపెట్టారు. బలరాముడు ఒక్కసారి రెచ్చిపోయాడట. రెచ్చిపోయి ఏం చేశాడు? ఆయన ముసలం అదేది నాగలి ఉంది కదా, దాన్ని పట్టుకున్నాడు. రోకల బండ తీసుకున్నాడట. రోకల బండ దాంతో కుంభాసురుణ్ణి, కోపవర్ణుడిని పడగొట్టేశాడట. ఇంకా చాలామందిని చంపేశాడట. తర్వాత ఏంటి? బాణాసురుడు
మహాకోపంతో అటువైపు వాళ్ళని యుద్ధం చేస్తున్నాడు. సాత్వికతో యుద్ధం చేస్తూ ఉంటే వదిలేసి కృష్ణుడు మీదికి పరిగెత్తుకుంటూ ఇటు తిరిగాడట. ఈ పక్కకు వచ్చేటప్పటికి ఏమైంది, కృష్ణుడితో యుద్ధం చేయడం కొరకు ఓ విధంగా కృష్ణుడు ఎంత భయంకరంగా యుద్ధం చేస్తున్నాడు అని అంటే శివుడు కూడా మూర్చపడిపోయాడట. అది చూసి ప్రద్యుమ్నుడు కుమారస్వామి మీద పడితే ప్రద్యుమ్నుడు కూడా పారిపోయాడట. కుమారస్వామి వదిలేసి వెళ్ళిపోయాడట. ఇప్పుడు సైన్యం అంతా కాకావకలాగిపోయింది. ఇది సాత్విక మీద యుద్ధం చేస్తూ ఉన్నటువంటి బాణాసురుడు వదిలేసి పరిగెత్తుకుంటూ ఇటు కృష్ణుడి మీదకి యుద్ధానికి పరిగెత్తు ఉన్నాడు. కృష్ణుడి మీదకి తిరుగుతున్నాడు. కృష్ణుడు సామాన్యంగా ఉంటాడా? కృష్ణుడు ఇంకా వాడిని వధించాలని రెడీ అవుతూ ఉంటే చూసి ఏమవుతుంది, ఇక్కడ శివుడే పడిపోయాడు. ఇంకెవరు యుద్ధం చేసేవాడు కదా. ఏం చేయాలా అని వాళ్ళమ్మట రాక్షసే ఎప్పుడు ఎవరు బాణాసురుడు తల్లి ఉందే, బాణాసురుడి తల్లి కోటరాట ఆమె పేరు. అంటారు కదా కోటమ్మ కోటయ్య, కొచమ్మ కొసయ్య అని అంటారే, అట్లాగే ఆమె కోటరట. ఆమె పేరు కోటర. ఆమె పరిగెత్తుకుంటూ వచ్చిందట, జుట్టు విరబోసుకుందట. జుట్టు విరబోసుకొని కృష్ణుడికి ఎదురుగా పరిగెత్తుకుంటూ వచ్చి బట్టలు మొత్తం వదిలేసి వ్యవస్థ ఎదురుగా నిలబడిందట. రాజులు భార్యలు జనరల్గా ఏం చేస్తారు, లోపల ఎక్కడో ఉంటారు, దగ్గరారు కదా, ఎంత ఆదర్శవంతంగా ఉంటారు. కానీ ఇక్కడ వీళ్ళ కొడుకును రక్షించుకోవడానికట వ్యవస్థ ఈ కృష్ణుడికి ఎదురుగా నిలబడిందట. చీ 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 అని ఆయన తలకాయ తిప్పుకునేసాడట. తలకాయ తిప్పుకునేటప్పటికి ఆ బాణాసురుడు ప్రార్థించాడు మళ్ళీ శివుడిని. శివుడు ప్రార్థిస్తే ఆ శివశక్తి పరిగెత్తుకుంటూ వచ్చిందట. శివజ్వరము, శివశక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఈ కృష్ణుడి మీదకి వచ్చింది. కృష్ణుడు ఏం చేశాడు, శివశక్తి వస్తే ఈయన ఏం చేశాడు, విష్ణుశక్తి, విష్ణు మాయాశక్తిని, ఆ మాయాశక్తిని ఆ మీదకి పంపించాడు. ఏది శివశక్తి మీదకి పంపించాడు. ఇప్పుడు అటువైపు శివశక్తి అంటే శివజ్వరం, ఇటువైపు విష్ణుజ్వరం, విష్ణుమాయ, వాళ్ళిద్దరూ యుద్ధం జరుగుతూ ఉంది. ఏమైందయ్యా, అత్యంత భయంకరంగా వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. క్షణానికి ఎంతమంది పోతున్నారో ఏమవుతున్నారో తెలియట్లేదు. కానీ విష్ణుమాయా శక్తి ఏదైతే ఉందో శివశక్తిని ఓడించేసింది. అవునా, శివశక్తిని ఓడించేసింది. ఇంకేం చేయలేగా ఓటమిని ఒప్పువేసుకుంది శివశక్తి. ఓటమిని ఒప్పుకొని ఏం చేస్తుంది అంటే ఈ విష్ణుశక్తిని పొగుడుతూ ఉంది. అక్కడ ఆ శివుణ్ణి ప్రార్థించి వాడు అడిగాడు కదా, నాకు 1000 చేతులు ఉన్నాయి, దురద పుడుతుంది, యుద్ధం కావాలి, చెప్పు, నువ్వే నాకు సరైన జోడి అని. ఆయన అన్నాడు అక్కడ, నీకు పోయే కాలం వచ్చింది లేదా అని. అప్పుడు శాపం పెట్టాడు కదా. ఇప్పుడు ఎదురైంది. ఇప్పుడు శివకేశులు ఒకరినొకరు ఎదురైతే వాళ్ళు చంపుకుంటారా? కాబట్టి అక్కడ శివుడు ఓడిపోయినటువంటి పేరైతే ఆ శివశక్తి చేత కృష్ణుడిని పొగిడిస్తూ ఉన్నారు. ఏమని చూడండి, 25. జ్వరవువాచ నమామి త్వాం నంతశక్తిం పరేశం సర్వాత్మానం కేవలం జ్ఞప్తి మాత్రం. 25. విశ్వోత్పత్తి స్థాన సంరోధ హేతుం బ్రహ్మలింగం ప్రశాంతం కాలో దైవం కర్మ జీవ స్వభావో ద్రవ్యం క్షేత్రం ప్రాణ ఆత్మా వికార తత్సంగాతో బీజరోహ ప్రవాహ త్వన్మాయైషా తన్నిపేషం ప్రపద్యే నానాభావైర్లీన దేవాన్ సాధున్ లోకసేతున్ వివర్తి. ఓకే,
ఏమైంది, ఆ శివశక్తి వచ్చి కృష్ణుణ్ణి పొగుడుతూ ఉంది. ఏమని, ఏమయ్యా, బ్రహ్మ మొదలైనటువంటి దేవతలకందరికీ కూడా నువ్వు అంతర్యామివై ఉన్నావు, అవునా, చిత్స్వరూపుడివి, పైగా సృష్టి స్థితి లయకారకులకే మూలమైనటువంటి వాడివి, వేదాలన్నీ నీ గురించి పొగుడుతూ ఉన్నాయి, సర్వ వేదాలు నీ వలననే సృష్టి స్థితిలో అది వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇదిగో కనిపించే బ్రహ్మాండం అంతా కూడా నీలో ఉన్న మాయాశక్తి, విష్ణుమాయ వైష్ణవి మాయ కదిలి గుణాలు కదిలి పంచతన్మాత్రలు సూక్ష్మ శరీరంగా, తర్వాత పంచ తన్మాత్రలే తమో గుణంలో ఉండి పంచీకరణం చెంది పంచభూతాలుగా ఏర్పడి ఇదిగో బ్రహ్మాండం అంతా తయారైంది. ఈ బ్రహ్మాండంలో అందరిలో నువ్వే ప్రవేశించావయ్యా, స్థితికర్తవు నువ్వే కదా, అందరిలో చేరి అందరి ద్వారాగాను ప్రపంచమంతా వ్యవహరిస్తూ ఉన్నటువంటి వాడు అంతా కూడా నువ్వే కదయ్యా, నువ్వు సాక్షాత్ నారాయణమూర్తివే. ఇక్కడ లోకాలను ఉద్ధరించడం కొరకు ఇక్కడ వాసుదేవుడుగా పుట్టావు, కాబట్టి మమ్మల్ని మన్నించవయ్యా, కోపాన్ని తగ్గించుకోవయ్యా అని ఈ శివశక్తి ప్రార్థించింది. అప్పుడు ఆ విష్ణుశక్తి ఏం చేస్తుంది చూడండి, కృష్ణుడే శ్రీ భగవానువాచ త్రిశిరస్తే ప్రసన్నోస్మి వ్యేతుతే మజ్వరాద్భయం యౌనవ స్మరతి సంవాదం తస్య తన్నభవం ఇత్యుక్తోచ్యుతమానమ్య గతో మాహేశ్వరోజ్వరః. బాహుషుచ్ఛిద్యమానేషు బాణస్య భగవాన్ భవః భక్తానుకంప్యుపప్రజ్య చక్రాయుధమభాషత. శ్రీరుద్ర ఉవాచ త్వం హి బ్రహ్మ పరం జ్యోతిర్గూఢం బ్రహ్మణి వాङ्మయే యం పశ్యత్యమలాత్మాన ఆకాశమివ కేవలం నాభిర్నభోగ్నిరుక ముఖమం భవేత్ జ్యోతిర్షమాశా శృతిరంగ్రిరుర్వి చంద్రో మనో యస్య దృగర్మకమాత్మా అహం సముద్రో జఠరంబుజేంద్ర రోమాణి యస్యోదయో భువాః కేశావిరించో దిషణా విసర్గః ప్రాజాపతిర్హృదయం యస్య ధర్మః స వై భవాన్ పురుషో లోకకల్పః తవావతారోయ మకుంఠధామన్ ధర్మస్య గుప్త్యై జగతో భవాయ వయం చ సర్వే భవతానుభావిత విభావయోయామ భవాని సప్తాం. ఏమైంది, ఆ విధంగా ఎప్పుడైతే శివశక్తి ప్రార్థించిందో ఈయన విష్ణుశక్తి రూపంలో ఉన్నాడు సాక్షాత్తు నారాయణమూర్తి శ్రీకృష్ణుడు ఆయన అంటున్నాడు, ఓ శ్రీశిరా శివుడేగా, నీ ఎందు నేను ప్రసన్నుడనయ్యాను కదా, నీ మీద నాకు ఏ కోపము లేదు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేటప్పటికి నమస్కారం చేసి శివశక్తి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ఈయన ఏం చేయాలి, వడుస్తున్నాడు కదా, పరిగెత్తుకుంటూ వస్తున్నాడు బాణాసురుడు, శివుడికి నారాయణుడికి పెట్టేశాడు వాడు, ఎంత తెలివైన వాడో చూడు కదా. ఈయనకు ఒళ్ళు మండిపోయింది, పెద్ద చక్రం వేసేశాడు బాణాసురుడు, తలకాయ మొక్కలైపోయింది. వాడి బాహువులు, వాడి తలకాయ కాదు, 1000 చేతులు ఉన్నాయి, 1000 చేతుల్లో 996 చేతులు తెక్కింద పడింది. 996, 4 మిగిలాయి బాణుడి, ఆ 4 తగ్గట్లేదు. ఇదంతా నర్మదా 996 చేతులు తెక్కింద పడిందిరా అంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి. పరిగెత్తుకుంటూ వచ్చాడు శివుడు, రక్షకుడు కదా అక్కడ. ఆ శివుడు మళ్ళీ ఈ విధంగా అన్నాడు, ఏమని, అయ్యా నువ్వు పరబ్రహ్మ స్వరూపానివి, పరమాత్మవు కదా, నువ్వు వేదాంతం చేత తెలియబడేటువంటి వాడివి, అందరిలో ఉన్నటువంటి వాడివి, అందరినీ కదిలించేటువంటి వాడివి,
పంచభూతాల ఆయన పొగిడాడు కదా. ఎవరైనా కోపం తగ్గాలంటే ఏం చేయాలి? పొగడాలి కదా. ఆయన పొగిడాడు. ఆయన మొత్తం ఈయన పొగుడుతూ 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 ఏం చేశాడు? నీ కృప వలననే ఈ భూమి అంతా నడుస్తుంది. మొత్తం శివుడు మళ్ళీ వేదాంతం అంతా ఎవరికి? ఆయనతోనే చెప్తున్నాడు. మొత్తం వేదాంతాన్ని అంతటినే తెలుసుకున్నాడు. తలుసుకొని చివరకు వచ్చేటప్పటికి ఏమైందయ్యా? 45 చూడండి. అయం 46 నుంచి చదవండి. యదా శ్రీ భగవానువాచ యదాత్త భగవంతన్నః కరవామ ప్రియం తవః భవతో యద్వ్యవసితం తన్మే సాద్వనుమోదితం అవధ్యోయం మమాప్యేష వైరోచన సుతోసురః. ప్రాద్యుమ్నం రథమారోప్య నవధ్యాసముపానయతు అక్షౌహిణ్యా పరివృతం సువాస సమలంకృతం సపత్నీకం పురస్కృత్య యయో రుద్రానుమోదితః స్వరాజధానీం సమలంకృతాం ధ్వజైః సతోరణైరుక్షితమార్గచత్వరాం వివేశ శంకానకదుంబినస్వనైః అభ్యుద్యతః పౌరసుహృద్విజాతిభిః. ఏవం కృష్ణ విజయం శంకరేణ చ సంయుగం సంస్మరేత్ ప్రాతరుద్ధాయ రథస్య స్యాత్పరాజయ. ఏమైంది? భగవంతుడు అప్పుడు పలికాడు. శ్రీ భగవాన్ వాచ, ఓ శివ భగవాన్, నీవు పలికింది నాకు చాలా ఇష్టమైందయ్యా. ఇప్పుడు ఇతని ప్రాణరక్షణ విషయంలో నువ్వు వచ్చి అడ్డుపడ్డావు. అవును, నిజమే. నేను కూడా వాడిని చంపదలుచుకోలేదు. 967 చేతులు తగ్గొడేసా. ఆ 4 చేతులు ఇంకో వాడికి ఉంటాయి. ఇన్ని చేతుల వల్లనే వాడికి ఇంత అహంకారం వచ్చింది. అందుకే తొలగించేశా. ఆల్రెడీ నేను ఇంతకుముందే ఎప్పుడో ప్రహ్లాదుడు వాళ్ళ తాతగారికి మాట ఇచ్చేస్తున్నా, నీ వంశంలో వాళ్ళని ఎవరు ఇంక చంపనయ్యా అని. ప్రహ్లాదుడి తండ్రిని పినతండ్రిని పైన వాళ్ళందరూ చంపాడు కదా. ఇక మీదట నీ వంశంలో ఎవరిని చంపనని చెప్పా. అందుకే వాడిని మిగిలిచ్చా కదా. నీ మాట విని నేను వదిలేస్తున్నానయ్యా, వాడు ఇంకా హాయిగా బతకచ్చు అని ఎప్పుడైతే అన్నాడో ఆ బాణాసురుడు కూడా వచ్చి కృష్ణుడు కాళ్ళ మీద పడ్డాడు. కాళ్ళ మీద పడి ఆయన క్షమాపణ అడిగి, ఇప్పుడు ఈ ఉంది కదా, ఎవరు ఆ కూతురు ఉంది కదా, ఎవరు కూతురు? బాణాసురుడు కూతురు. ఎవరు కూతురు? బాణాసురుడు కూతురు ఉషా. అని తీసుకొని వచ్చి అనిరుద్ధుడికి అక్కడ చట్టబద్ధంగా పెళ్లి చేశాడు. ధర్మబద్ధంగా వివాహం కూడా చేశాడు. ఎక్కడ వివాహం జరిగింది తెలుసా? వివాహం ఎక్కడ జరిగిందో తెలుసా? మన కేదార్ నుండి కిందికి వస్తూ ఉంటే, లేదా కేదార్కి వెళ్ళే ముందే ఒక 56 కిలోమీటర్ల దూరంలో ముందు ఊఖీ మఠం అని ఉంటుంది. ఊఖీ మఠం. ఆ ఊఖీ మఠం దగ్గర వీళ్ళ వివాహం జరిగిందట. ఉషా కళ్యాణ ప్రదేశము అంటారట దాన్ని. అది రాను ఓంకార మఠం అన్నారు. ఆ తర్వాత ఊఖీ మఠం అయిపోయింది. అదేది ఇంకొక బదరీ అని కూడా కాదు ఒక పేరు కూడా పిలుస్తారు అక్కడ, కేదార్ అని. ఓకే, ఆ ఏరియానే. అక్కడ వివాహం చేశారట. వివాహం చేసిన తర్వాత చక్కగా ఆయన ఇద్దరిని ఇచ్చి ఆయనకి ఇవ్వాల్సినటువంటి మర్యాదలు గౌరవాలతో పాటు ఆయన సేవకులని ప్లస్ మరి కూతురికి ఏమైనా ఇచ్చి పంపించాలి కదా, కావాల్సిన సంపదలన్నీ బోల్డ్ అంతా ఇచ్చి వీళ్ళని తిప్పి పంపించేశారు. ఇక్కడ ద్వారకా నగరానికి వీళ్ళంతా వచ్చేసారు. ద్వారకా నగరానికి వచ్చేటప్పటికి ఇక్కడ మళ్ళీ వీళ్ళు చేస్తారు కదా, ఒక చోట మ్యారేజ్ జరిగిందంటే ఇంకో చోట విధి చేసుకుంటారుగా. ఇక్కడ ద్వారకా నగరం అంతా ఎదురు చూస్తుందట ఆయన కోసం. ఇక్కడికి వచ్చేటప్పటికి
అత్యంత ఆనందంతో వాళ్ళ తోరణాలు కట్టి అనిరుద్ధుడు ప్లస్ ఆ ఉషాదేవి కోసం వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. వైభవంగా అక్కడ మళ్ళీ జరగాల్సిన తంతంతా జరిగిందండి. ఈ విధంగా ఈ శంకరుడికి నారాయణుడికి జరిగిందే కదా ఇది. కాకపోతే ఇక్కడ కృష్ణుడికి నారాయణుడికి మధ్య జరిగిన ఈ సంవాదం, యుద్ధానికి యుద్ధం జరిగింది. వాస్తవానికి వాళ్ళిద్దరూ నేరుగా కొట్టుకోలే. ఆయన శక్తి ఏంటని ఈయన శక్తి. ఆ సంవాదం ఏదైతే జరిగిందో ఆ శివశక్తి పొగిడింది, ప్లస్ శివుడు పొగిడాడు నారాయణ భగవానుడిని. ఈ సంవాదాన్ని ఎవరైతే ఉన్నట్లుగా విని అర్థం చేసుకొని మననం చేసుకుంటూ ఉన్నారో వాళ్ళు జీవన్ముక్తులు అవుతారండి అని చెప్తూ, ఇది శ్రీమద్ భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే ఉత్తరార్ధే 63తమోధ్యాయ 63వ అధ్యాయం పూర్తయిందండి. తర్వాత 64వ అధ్యాయం నృగమహారాజు చరిత్ర అండి. చాలా అద్భుతంగా ఉంటుంది. వ్యక్తి తప్పు చేస్తే ఏమవుతుంది, అలాగే మహాత్ముల విషయంలో అవున దోషాలు జరిగితే ఆ వ్యక్తులకి జీవితం మీద ఏ విధంగా దెబ్బ కలుగుతుంది అనేటువంటి విషయాన్ని చూపిస్తూ సత్యవంతులు, మహాపురుషులు, బ్రాహ్మణులు వాళ్ళ యొక్క మహాత్ములు వాళ్ళ యొక్క సంపదలు కానీ ఆశిస్తే, అపహరిస్తే, తెలిసి చేసినా తెలియకపోయినా చేసినా చాలా 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 కష్టాలు ఎదురవుతాయండి అని కృష్ణుడు చూపిస్తూనే అప్పుడు జరిగినటువంటి ఒక చారిత్రం చూపిస్తూ ఉన్నారు. ఏమడగాది దాన్ని నృగమహారాజు చరిత్ర అన్నారు. ఇదే చరిత్ర రామాయణంలో కూడా వస్తుంది. నృగమహారాజు ఏ రామాయణంలో? అధ్యాత్మ రామాయణంలో వస్తుంది. రామగీత, దాంట్లో రామగీత వస్తుంది. రామగీత దగ్గర ఇది కూడా వస్తుంది అన్నమాట. రామగీత ఏమో అధ్యాత్మ రామాయణం నుండి వచ్చింది కదా. అదే ఇక్కడ కృష్ణుడి దగ్గర కూడా ఎదురవుతూ ఉంది. ఇది చూడండి. ఆమెంది శ్రీ శుకవాచ ఏకదో పవనం రాజన్ జగ్నుర్ యదుకుమారక విహర్తుం సాంబ ప్రద్యుమ్న చారుభాను గదాదయ క్రీడిత్వా శుచిరం తత్ర విచిన్వంతం పిపాసిత జలం నిరుదకే కూపే దదృశ సత్వమద్భుతం కృకలాసం గిరినిభం వీక్ష విస్మిత మానస తస్య చోద్ధరణే యత్నం చకృస్తే కృపయాన్విత చర్మజైస్తాంతవై పాశైర్బద్ధ్వా పతితమర్భక నాశక్నువన్ సముద్ధర్తుం కృష్ణాయ చక్షురుత్సుక తత్రాగత్వారవిందాక్షో భగవాన్ విశ్వభావనః వీక్షోజ్జహారభావేన తం కరేణ సలీలయా సౌత్తమశ్లోకరాభిపృష్టో విహాయ సద్య కృకలాసరూపం సంతప్తచామే కరచారువన్న స్వర్గద్భుతాలంకరణ అంబరస్రగ. ఏమైంది? శ్రీ శుకవాచ శివుడు చెప్తున్నాడు, ఏకదా ఉపవనం రాజన్ జగ్ముర్ యదుకుమారక. ఈ యదుకుమారులు ఉన్నారే కృష్ణుడు పుత్రులు, వీళ్ళందరిలో వాళ్ళందరూ అలాగే ఒకసారి అట వాకింగ్కి వెళుతూ ఉన్నారు. అడవిలోకి అట్లా వెళ్ళారట. చక్కగా ఆడుకున్నారు, తిరిగారు, అంతా చేస్తూ ఒక బావి దగ్గరికి వచ్చారట. ఒక బావి, ఆ బావి నీళ్లు లేవు. ఆ నీళ్ళు లేని బావిలో ఒక వింత జీవి కనిపించిందట. ఏమై ఒక పెద్ద కొండంతో కొండంటే పెద్ద ఆకారంలో, పెద్ద గుండంత ఆకారంలో ఉంది. ఏమిటి అంటే కిందికి చూస్తే ఒక ప్రాణి. ఏమిటి అది అని చూస్తే ఊసరవెల్లి. తెలుసా? ఊసరవెల్లి తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుంది అంటారు. ఊసరవెల్లి అని ఎందుకంటారు అంటే అది ఏ రంగు మీద నిలబడితే ఆ రంగులో మారిపోతుంది. అందుకే ఊసరవెల్లి అన్న. అంటే జనాలు కొంతమంది ఉంటారు, ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళకు అనుకూలంగా మాట్లాడతారు. వాళ్ళకంటూ ఒక నిలకడైన వ్యక్తిత్వం ఉండదండి. ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి అనుకూలంగా మాట్లాడేసి ఇది మంచా చెడా, చేయవచ్చా చేయకూడదా, మరి మన స్థాయికి తగందా ఇవన్నీ ఏమి ఉండవు. అవునా? ఇచ్చకాలు ఆడుకోవడం, ఎవరి దగ్గరికి వెళితే వాడికి అనుకూలంగా మాట్లాడు. దానికేంటో ఒకసారి ఎవరిని కర్ణుని కూడా అంటారు. కర్ణుని కూడా ఆ దుర్యోధనుడికి ఇష్టం అని చెప్పి ద్రౌపదీదేవిని తిట్టాడు. అదే వాడు సాగుకు వచ్చిందండి. అప్పుడే ప్రమాణం చేసేస్తాడు అర్జునుడు,
ద్రౌపది దేవిని తిట్టాడని చెప్పి భూమి మీద నువ్వు నేను ఎవడో ఒకడు ఉండాలి అని అంటాడు. ఆ తర్వాత రాయబారం వచ్చినప్పుడు కృష్ణుడు కర్ణుని బయటికి తీసుకొని వచ్చి మాట్లాడితే, ఏం కర్ణ ప్రగల్భాలు పలికావు కదా, ఆయన 2-3 రకాలుగా అంటాడు. ద్రౌపదీదేవి మరి 5 మంది భర్తలు కదా, వాళ్ళ 5 మంది కంటే పెద్దవాడు కదా నువ్వు కానీ అటు వస్తే ద్రౌపది దేవి నేను 6వ భర్తగా పొందుతుందని ఈయనే అంటాడు. అని అంటే అప్పుడు కాళ్ళు పట్టుకుంటాడు కృష్ణుడిని. కృష్ణ, నువ్వేంటో నాకు తెలుసు, ద్రౌపది ఏంటో నాకు తెలుసు, వాస్తవానికి ఆ కాలు గోటికి కూడా నేను సమానంగాను. మరి అంతగా తిట్టావు కదా ఆమెని, వేశ్య అన్నట్టు తిట్టాడు అక్కడ. 5 మందితో ఉంటుంది అని, పాంచాలి పంచభద్రక అనే ఆ పదాలు వాడింది ఆయన కర్ణుడు. మరి అంత మాట మాట్లాడాడు కదా అంటే అది కర్ణుడికి అది దుర్యోధనుడికి ఇష్టం అని చెప్పి మాట్లాడాను ఉంటారు. మరి ఈ లోపల అర్జునుడు శపథం చేసేసాడు కదా, నువ్వు నేను ఎవరో ఒకరు ఉండాలి అని చెప్పి. మరి రాబోయే యుద్ధంలో అవునా అర్జునుడిని చంపి రాజ్యాన్ని దుర్యోధనుడికి ఇస్తానని అన్నావు కదా, మరి అర్జునుడి రథంలో సారథిగా నేనుంటే నువ్వు అర్జునుడిని చంపగలవా? అర్జునుడు చనిపోయే అవకాశం నేను ఇస్తానా? కానీ నువ్వు బతకగలవా? అయ్యా నేను చస్తానని నాకు తెలుసు, అలాంటప్పుడు ఎందుకు ప్రగల్భాలు పలికావు? మనం దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి ఎందుకు ప్రగల్భాలు పలికావు అని. లోపల సరైన వ్యక్తిత్వం లేకపోతే ఏం చేస్తారు అంటే ఎవరి దగ్గరికి వెళితే వాడికి ఇచ్చకాలాడి వాళ్ళు అనుకూలంగా మలుచుకుంటాము. ముందే లోపల వ్యక్తిత్వం లేనప్పుడు జ్ఞానం లేకపోతేనే వ్యక్తిత్వం చెడిపోతుంది. అలా జ్ఞానం ఉన్న చోట వ్యక్తిత్వం నిలబడుతుంది కదా. ఇది లేకుండా వ్యక్తిత్వం పోయింది అనడానికి ఏంటి అంటే ఎదుటి వాళ్ళతో మింగిల్ అయిపోవడం, వచ్చిపోవడం కదా, వాళ్ళకి అనుకూలంగా మాట్లాడడం, వాళ్ళు ఏదంటే వాళ్ళే రైట్ అనడం కదా. అలా ఎవరి దగ్గరికి వెళితే వాళ్ళకు అనుకూలంగా మారిపోవడం అనేది ఏదైతే ఉందో సొంత వ్యక్తిత్వం లేదండి, పోయిందండి. అందుకే ఇదెందుకు పోయింది అంటే అసలు లక్ష్యమే లేదండి. కాబట్టి ఏం జరుగుతుంది అంటే వెంటనే అంటే ఇతరుల దగ్గరకు వచ్చి ప్రగల్భాలు పలుకుతారు కొంతమంది దగ్గర. ఇంకొంతమంది దగ్గరికి వెళ్ళి అధికారుల దగ్గరికి వెళ్ళి ఊడిగాలు చేయడమో, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇచ్చకాలు మాట్లాడడమో ఇదంతా జరుగుతుందండి అని కర్ణుడు కూడా తిడతాడు అక్కడ కృష్ణుడు. అదే ఏమైందయ్యా, ఒక వ్యక్తికి ఇలాంటి స్వభావం ఎక్కడైతే ఉందో దాన్నే ఊసర వెళ్ళే వ్యక్తిత్వం అని ఉంటుంది. ఎక్కడ పడితే ఎక్కడికి వెళ్తే అట్ట మారిపోతారండి, వీటికి స్టాండర్డ్ లేదండి. పైగా ఊసర వెళ్ళి విష జంతువు, తొండకేమీ విషం ఉండదు. ఊసర వెళ్ళి కానీ కరిసిందిరా అంటే నిమిషంన్నరలో చచ్చిపోతారట. ఊసర వెళ్ళి రంగులు మారిపోతారు, కరిచినప్పుడు ఏ రంగు ఉంటుందో ఆ రంగులోకి మారిపోతాడు, మహాభయంకరమైన. అంటే అలాగ వ్యవహరిస్తున్నాం. వ్యక్తిత్వం లోపల కూడా బడభాగ్నుల రూపంలో కక్షలు కూడా ఉంటాయండి, కదా. ఊసర వెళ్ళి పోలుస్తారు. అయ్యా ఈ ఊసర వెళ్ళిదంట కనిపిస్తుందట పెద్ద ఆకారంలో. అయ్యో ఒక జీవి పడిపోయిందా, దీన్ని రక్షిద్దాము అని చెప్పి ఆ కృష్ణుడి యొక్క పుత్రులు ఉన్నారే వాళ్ళందరూ ప్రయత్నం చేశారట. ఎవరు? సాంబుడు, ప్రద్యుమ్నుడు, చారుబాణుడు, గదుడు మొదలైనటువంటి కొడుకులందరూ వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేస్తారు, పెద్ద పెద్ద తాళ్ళు ఏదో తీసుకొని వచ్చి దాన్ని కట్టి పైకి లాగడానికి ప్రయత్నం చేశారు. అస్సలు అది కథలను కూడా లేదు, వీళ్ళు ఎంతమంది ప్రయత్నం చేశారు. ఇంకా వాళ్ళ వల్ల కాక పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి కృష్ణుడికి చెప్పారు. ఏమయ్యా వాళ్ళని కరవలేదా? అది కరవలా, వాస్తవమైన ఊసరవెల్లి కాదు అది, శాపవశాత్తు ఊసరవెల్లిగా పడినటువంటి నృగ మహారాజు, ఇక్ష్వాకు మహారాజు కుమారుడే. ఇక్ష్వాకు మహారాజు కుమారుడు. ఎప్పుడో త్రేతాయుగంలో జరిగింది అది, త్రేతాయుగంలో. ఆయన అప్పటి నుంచి పడిపోయినాడు. ఇక్కడ ఏమైందంటే చాలా 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 గొప్ప మహానుభావుడు, కానీ బ్రాహ్మణుల యొక్క శాపానికి లోనైపోయాడు. ఇక్కడ వాళ్ళు తెలియక కావాలని శాపం పెట్టేశారు. ఏమైంది, ఆ కృష్ణుడి దగ్గరకు తీసుకొని చెప్పారు. కృష్ణుడు వచ్చాడు. కృష్ణుడు వచ్చి ఏం చేశాడు, ఆ ఎడం చేత్తో అట్లాగా పట్టుకొని ఎత్తి పైన వేశాడు. ఎడం చేత్తో అట్లా తగిలి అని ఎత్తి బయట వేసేసాడు. పైన వేసేసాడు. ఊరికే వచ్చి పైన పడిపోతున్నాయి. ఎప్పుడైతే ఈ చెయ్యి తగిలిందో ఆ లోపల ఉండే దివ్యమైన దేవతా స్వరూపంతో బయటకు వచ్చాడు. కృష్ణుడికి నమస్కారం చేశాడు. అవునా, దివ్యమైన వస్త్రాలు, ఆభరణాలు, అలంకరణలు, ఆ రూపం బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉన్నాడట. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు.
ఈయన ఎవరు, ఇక్కడ ఎందుకున్నాడు, ఏమిటి అనేటువంటిది కృష్ణుడు బాగా తెలుసు. కానీ ఆయన నోటితోని ఇదంతా చెప్పించదలుచుకున్నాడు. ఏం చేశాడు కృష్ణుడు? అయ్యా, ఎవరయ్యా నువ్వు? ఇంత దివ్య తేజస్తో వెలిగిపోతున్నటువంటి మహానుభావుడిలాగా ఉన్నావే కదా. ఆయన అట్లా వేస్తూనే ఆయన కాలు తగిలిందంట. ఆయనకి వారికి ఎడం పాదమే అతనికి తగిలిందట. తగిలేటప్పటికి శాపం వెళ్ళిపోయింది. మామూలు రూపంలోకి వచ్చేసాడు. ఈయన అడిగాడు, ఎవరు నువ్వు అంటే ఆయన చెప్తున్నాడు, ఒక మహారాజు. అయ్యా, నేను నృగుడు అనే పేరు నాది. నేను ఇక్ష్వాకు మహారాజు కుమారుడిని. ఆ టైంలో నేను మహారాజుగా ఉన్నాను భూమికి అంతటికి. ఉన్న సమయంలో చాలా 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 యజ్ఞాలు, యాగాలు, దానాలు, అవునా, లక్షల కొలది, కోట్ల కొలది గోవులన్నిటినీ కూడా దానం చేశాను. ఎవరికి ఎక్కడ ఏదీ కాదని అనకుండా అన్ని రకాలుగా నేను దాన ధర్మాలు చేశాను. కానీ తెలియకుండా నా చేత ఒక చిన్న పొరపాటు జరిగింది. ఏమిటి అంటే, ఓ బ్రాహ్మణుడు వస్తే ఆయన కోరుకున్న ఒక ఆవు దానం చేశాడు, తీసుకెళ్ళిపోయాడు. చాలా బాగుంటుందట ఆవు, చాలా చాలా పాలిస్తుందట, అల్లారు ముద్దుగా చూసుకుందాం. కానీ ఆ ఆవు ఏం చేసింది, ఒకసారి వీళ్ళెవరూ చూడకుండా సందర్భంలో వదిలిపెట్టినారో ఏమో, అది నేరుగా వెనక్కి పరిగెత్తుకొని వచ్చి ఈ నృగమహారాజు ఆవుల మొదలో జరిపింది, ఈ పశుశాలలో జరిపింది. అది ఎవరు చూడలేదు, ఆయన చూడలేదు, ఈయన చూడలేదు. తర్వాత మళ్ళీ ఆయన దానాలు చేస్తూ ఇంకో బ్రాహ్మణుడు ఎవరో వస్తే ఈ ఆవును దానం చేశాడు. ఆయనకి ఏం గుర్తుంటాయి, కోట్ల కదా ఆవులు ఉన్నప్పుడు మహారాజుకి ఏ ఆవు ఏమిటి అనేది ఏం గుర్తుంటుంది. ఆయన ఇంకొక బ్రాహ్మణుడికి దానం చేశాడు. దానం చేసి ఆయన తీసుకుని వెళ్ళిపోతూ ఉన్న సందర్భంలో ఏమైంది, ఆ మొదట ఆయన వెతుక్కుంటూ వస్తున్నాడు. ఆయన కనిపించింది, ఈ ఆవు నాది, నువ్వు ఎందుకు పట్టుకెళ్తున్నావు అంటే, నాకు రాజుగారు ఇచ్చారన్నారు. అదేంటి, రాజుగారే నాగదానం చేశారు కదా, నీకు ఇచ్చాడా? అదెట్లా ఇచ్చాడు? అవునా, నా గోవును మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఆయన ఇట్లాగా దానం చేస్తున్నాడా? ఇచ్చినట్టు ఇచ్చి పట్టుకుని వెళ్ళిపోతున్నాడా? పద ఆయన దగ్గరికి వెళ్ళి తేల్చుకున్నాము. నేరుగా మహారాజు దగ్గరికి వచ్చారు. తెలుసుకుని ఆయనకేం తెలుసు, ఆయనకేం గుర్తుంటుంది. ఆయన ఇట్లాగా నడతా, మహారాజా నాకు ఇచ్చావు కదా ఆవుని, ఇది నాది కదా, మళ్ళీ ఆయనకి ఎట్లా ఇచ్చావు అని. అయ్యా, నాకు తెలియదు అయ్యా బాబు, ఎన్ని గోవులు ఉంటాయేమో అని అన్నాడు. ఈయన మొదట ఆయన ఈ గోవు నాకే కావాలి అన్నాడు. రెండో ఆయన నాకు ఇదే కావాలన్నాడు. ఆయన వాళ్ళిద్దరికి నమస్కారం చేస్తూ, అయ్యా, దీని బదులు ఒక్కొక్కరికి 1,00,000 గోవులు ఇస్తా, ఒక్కొక్కరికి ఒక్కొక్క 1,00,000 గోవుల్ని ఇస్తాను, వివాదాన్ని మానేయండి అయ్యా. మొదట ఆయన అన్నాడు, నువ్వు దొంగవు అని. ఎవరు ఎప్పుడు ఎందుకంటారో కూడా తెలియదు. ఆ ఫలాన్ని అనుభవిస్తావు పో అనేసి ఇద్దరు ఆవును వదిలేసి వెళ్ళిపోయారు తీసుకోకుండా. ఏం చేయాలి, ఈయన పాపం చాలా బాధపడ్డాడు. వాళ్ళైతే వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది, ఈయన ఆ తర్వాత అది కూడా మర్చిపోయారు. చనిపోయిన తర్వాత ఈ యమధర్మరాజు వచ్చి పట్టుకెళ్ళిన తర్వాత, అయ్యా, నీ జీవితం అంతా చాలా పుణ్యం ఉందయ్యా, ఓ చిన్న విషయంలో పాపం, నువ్వు మొదట పాపాన్ని అనుభవిస్తావా పుణ్యాన్ని అనుభవిస్తావా? ఆయన అన్నాడు, పాపం ఏదో చెప్పయ్యా, అదే నేను అనుభవించేస్తాను. ఆయన అప్పుడు చెప్పాడు, అయ్యా ఇదిగో ఇది, వాళ్ళు శాపం పెట్టేసి వెళ్ళిపోయారు, ఆ బ్రాహ్మణులు శాపం పెట్టేసి వెళ్ళిపోయారు నీకు, అవునా, దానివలన నువ్వు ఊసర వెళ్ళి కాబోతున్నావు, భూలోకంలో పడిపోతావు. అది పూర్తి అయితే కానీ మళ్ళీ నువ్వు ఇక్కడికి వస్తే నీకు పుణ్యఫలం అంతా నీ వెంట వస్తుంది. ఆయన అట్లా అంటూనే ఉన్నాడు. ఈయన అక్కడి నుంచి స్వర్గలోకం నుంచి కింద భూలోకంలో ఆ బావిలో పడిపోయాడు. ఉసరలి మార్గం ఏం చేయాలి, ఎన్ని ఏళ్ల నుంచి ఉండాలి ఇప్పటికి, అవునా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు. త్రేతాయుగంలో ఉన్న ఆయన, త్రేతాయుగము కృతయుగము, అక్కడి నుంచి ద్వాపర యుగం అంత దాకా అక్కడే ఉన్నాడు, ఎవడు కనిపించలేదు. కానీ శాపం తీరిపోబోతున్నది కదా, అక్కడ అన్నాడు, అయ్యా, నారాయణమూర్తి వచ్చి నిన్ను పాదస్పర్శతో నీ పాపాన్ని విమోచన చేస్తాడు అని చెప్పేశాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ విధంగా శ్రీకృష్ణుడు బయట వేసి ఆయన పాదం సృష్టించేటప్పటికి
ఈ నృగమహారాజు దివ్య పురుషుడుగా మారిపోయాడు. అప్పుడు చెప్పాడు, ఏం కావాలి చెప్పు నీకు అనిపిస్తుంది. ఈయనడుగా, నాకేమవుతాయా, నన్ను స్వర్గలోకానికి పంపించు చాలు, స్వర్గానికి పంపించే చాలు, నాకు ఏమొద్దు అని అన్నాడు. ఆయన చూస్తూ ఉండగానే ఒక దివ్యమైన ఒక విమానం వచ్చింది. విమానం వచ్చి ఆ విమానంలో ఈయన ఎక్కాడు, నేరుగా పైకి వెళ్ళిపోయాడు. ఆయన ఏమో అటు వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు ఏం జరిగిందయ్యా కదా, శ్రీకృష్ణుడు చూశాడు. అవునా, ఆ శ్రీకృష్ణుడు ఈ విషయం, ఇతని విషయం గురించి ఆయన వివరిస్తూ ఉన్నాడు. ఎవరికి? తన పిల్లలందరూ ఉన్నారు కదా అక్కడ, తన పిల్లలందరూ ఉన్నారు కదా. ఏంటి ఇంత అంత వాళ్ళంతా విన్నారు కదా. ఆయనేమో దివ్యమైన విమానం ఎక్కే స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ ఇక్కడ చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే అప్పుడు వీళ్ళకందరికీ బోధన చేశారు. అయ్యా వినండి, ఏ వ్యక్తి కూడా ప్రపంచంలో తనకు తానే ఎవడు అంత గొప్పవాడు లేడు, అధముడు లేడు. ఎవడైతే చేయకూడని పనులు చేస్తూ ఉన్నాడో వాడు పతనం అయిపోతాడు. ఎవడు మంచి పనులు చేస్తూ ఉన్నాడో వాడు పైకి వస్తాడు కదా. కానీ ఏం జరిగినప్పటికీ కూడా మరి మహానుభావులైనటువంటి వాళ్ళ విషయంలో చిన్న తప్పులు జరిగినా చాలా ప్రమాదకరమైనటువంటి దుష్ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. తెలియకే చేశారు వాళ్ళు, కానీ ఏమైంది, వాళ్ళ కోప్పడే బట్టే వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ మహారాజు ఎన్ని రకాల కష్టాలు పడాల్సిన అవసరం వచ్చింది. సో కాబట్టి ఏంటి అని అంటే, ఇక మీద మీరు కూడా గుర్తుంచుకోండి, ఎవరు కూడా ఈ భూమి మీద మహాత్ములకి కష్టాలు కలిగించుకోండి, బాధలు కలిగించుకోండి, వాళ్ళ సంపదలని అపహరించాలి అనేటువంటి లోభ బుద్ధికి అవకాశం కలిగించుకోండి. చూస్తూనే ఉన్నాగా, ఎవరు మహాత్ముడు ఆయన జయేంద్ర స్వాముల వారు కావాలి అని అప్పుడు ఎక్కడ ముఖ్యమంత్రి, అదే ఆంధ్ర ముఖ్యమంత్రి, ఆ తమిళనాడు ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి కావాలని ఆయన్ని మర్డర్ కేసులో ఇరికిచ్చారు. మహాత్ముడు మర్డర్ కేసులో ఇరికిచ్చారు. అవునా, వీళ్ళకిద్దరికి హెల్ప్ చేశారు. అక్కడి నుంచి ఒక అవరు, ఎక్కడ ఢిల్లీ నుంచి ఒకరు అవరా, ఆయన అట్లాగే ఉన్నాడు, తీసుకెళ్ళి జైల్లో వేశారు. 2-3 నెలలు అక్కడ ఉన్నాడు. ఆయన నేరుగా వచ్చేసాడు, మహానుభావుడుగా ఆయన వెలిగిపోయాడు. ఆయన కష్టపెట్టినటువంటి ఇద్దరు ముఖ్యమంత్రులు ఎందుకు తెచ్చారో ఎట తెచ్చారో ఎవరికి తెలియకుండా చచ్చిపోయారు. వీళ్ళకు ప్రేరణ చేసినటువంటి వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సావలేదు, బతకలేదు. భయంకరమైన రోగాలతో, అన్ని విధాలైన అవమానాలతో, కష్టాలతో సస్తూ 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 ఇదంతా ఇదైంది కదా. కానీ అదే సందర్భంలో పెద్ద సునామీ వచ్చేసింది. సునామీ వచ్చి ఆంధ్ర, తమిళనాడు 2 రాష్ట్రాల్లో విపరీతమైనటువంటి నష్టాన్ని కూడా కలిగించింది. ఇక లక్షల మంది చచ్చిపోయారు. సముద్రం పొంగేసి భూమి మీదకి వచ్చేసి 2011లో 2011 ఆ టైం, 2010-11 ఆ టైంలోనే సునామీ వచ్చింది కదా. సునామీ వచ్చి అటు కేరళ, తమిళనాడు, ఆంధ్ర మొత్తం లక్షల మంది చచ్చిపోయారు. ఏమయ్యా, ఒక మహాత్ముడికి కానీ బాధ కలిగించారు, అవమానం కలిగించారు, లేదా సంపదలు దొంగిలించారు, వేధించారా, భగవంతుడు వాళ్ళని క్షమించడు, భయంకరంగా దండిస్తాడు. అలాగే ఈ మృగమహారాజు కూడా తెలియక జరిగినటువంటి చిన్న దోషం వలనే ఆయనకి ఇంత కష్టాలు కలిగాయ్యా. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పరమహంస్యాం సంహితాయాం దశమస్కందే ఉత్తరార్ధే 64తమోऽధ్యాయః. ఈ విధంగా భాగవతం దశమస్కందంలో ఉత్తరార్ధం 64వ అధ్యాయం పూర్తయిపోయిందండి. 65వ అధ్యాయం ఒక శ్లోకం చూడండి. శ్రీ సుఖమువాచ బలభద్ర కురు శ్రేష్ఠ భగవాన్ రథమాస్థిత సుహృద్రక్షర ఉత్కంఠ ప్రయో నందగోకులం. ఆ విధంగా ఏమైందయ్యా, అప్పుడు బలరాముడు ఉన్నాడే, ఆయన బంధుమిత్రులందరినీ చూడడానికి ఆ రేపల్లె పుట్టిన ప్లేస్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాడట. ఏం జరిగింది అక్కడ రేపు చూద్దాం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.
హరి ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం.